వెల్కమ్ టు మై ఛానల్ డెవాప్స్ బై వినమ్. సో ఈ వీడియోలో వచ్చేసి మనము డాకర్ ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి లైనక్స్ మెషిన్ మీద అనేది చూద్దాం. సో ఫస్ట్ మనము ఏదైనా లైనక్స్ మెషిన్ మీద ఇన్స్టాల్ చేయాలంటే సో మనకు ఒక ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేయాలి. సో మనము ఒక ec2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాం. సో దానికంటే ముందుగా ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసి సో మనము అందులో అన్ని పోర్ట్స్ కూడా ఆలోచిస్తాం. సో ఎందుకంటే నార్మల్గా అన్ని పోర్ట్స్ అయితే ఆలోచించాం సో రియల్ టైంలో, బట్ ఇక్కడ ఏమంటే మనం ప్రాక్టీస్ పర్పస్ కోసం పోర్ట్స్ అనేది ఆలోచిస్తుంటాం. నెక్స్ట్ ec2 ఇన్స్టెన్స్ అనేది మనం డౌన్లోడ్ చేసుకుంటాం ppk ఫార్మాట్లో. సో మనం దాన్ని పుట్టితో కనెక్ట్ చేసుకుంటాం. సో అదే విధంగా అనేది కూడా ఒకసారి చూద్దాం. సో ముందుగా మీరు అమెజాన్ లైనక్స్ మెషిన్కి AWSకి లాగిన్ అయిన తర్వాత సో ఇక్కడ లాంచ్ ec2కి ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ లాంచ్ ఇన్స్టెన్స్ ఉంది కదా. సో లాంచ్ ఇన్స్టెన్స్ క్లిక్ చేస్తే సో ఇక్కడ నేమ్ అనేది మీ చాయిస్, మీరు ఏదైనా నేమ్ ఇచ్చుకోండి. సో డాకర్ అండ్ అమెజాన్ లైనక్స్ మెషిన్ ఓకే. నెక్స్ట్ T2 మైక్రో ఓకే. నెక్స్ట్ కీపేర్ అనేది మీకు ఆల్రెడీ ఉన్నట్లయితే అది యూజ్ చేసుకోవచ్చు, లేదంటే వేరే కీపేర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. నేనైతే డాకర్ ఆల్రెడీ ఉంది కదా, సో డాకర్ 1 అనేది యూజ్ చేస్తున్నాను అండ్ పీపీకే ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకుంటాం. సో క్రియేట్ కీపేర్, సో సేవ్. నెక్స్ట్ సెక్యూరిటీ గ్రూప్ ఆల్రెడీ క్రియేట్ చేసిన ఉండేదైనా యూజ్ చేసుకో, లేదా ఎగ్జిస్టింగ్ వన్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్ ఓకే. అండ్ మనము ఏమంటే అంతా కూడా అలో చేయాలి. సో హెచ్టిటిపి ట్రాఫిక్ని అంతా కూడా ఆలోచిస్తాం. సో రిమైనింగ్ అంతా కూడా డిఫాల్ట్ వచ్చింది. సో నౌ లాంచ్ ఇన్స్టెన్స్. సో ఇన్స్టెన్స్ అనేది లాంచ్ అయింది. వ్యూ ఆల్ ఇన్స్టెన్స్. డాకర్ ఇక్కడ IP4 అడ్రస్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి అండ్ పుట్టి ఓపెన్ చేయండి. సో ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పాం కదా. సో మనం ఏదైనా ec2 ఇన్స్టెన్స్ అది క్రియేట్ చేస్తే కనెక్ట్ చేసుకోవడానికి మనకు IP అడ్రస్ ఉండాలి, యూజర్ నేమ్ ఉండాలి, పాస్వర్డ్ లేదా కీ పేరు ఉండాలి, పోర్ట్ నెంబర్ అనేది ఇవ్వాలి. సో ఫస్ట్ ఇక్కడ హోస్ట్ నేమ్ ఇస్తున్నాం లేదా IP అడ్రస్ అనేది ఇస్తాం. సో పోర్ట్ అనేది 22 అంటే SH అనేది ఆల్రెడీ కూడా డిఫాల్ట్ ఉంది. సో SSH ఇక్కడ అథెంటికేషన్కి మనం ఇక్కడ కీపేర్ అయితే డౌన్లోడ్ చేసాము సో అదే ఇస్తున్నాం. ఓపెన్, యాక్సెప్ట్. సో ఇది ec2 ఇన్స్టెన్స్ కాబట్టి డిఫాల్ట్ యూజర్ నేమ్ వచ్చేసి ec2 యూజర్. ఓకే. సో వన్స్ మనము డౌన్లోడ్ చేశాక నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ అనేది ఫాలో అవుదాం. సో ఫస్ట్ వచ్చేసి మనము డాకర్ అనేది ఇన్స్టాల్ చేసిన తర్వాత సో ప్యాకేజెస్ ఏమన్నా ఉన్నాయో చూసి అప్డేట్ చేయాలి. సో ఎటువంటి అప్డేట్ అయితే లేదు, సో ఆల్రెడీ అప్డేట్ అవుతుంది. సో ఇక్కడ ఇన్స్టాల్ డాకర్ చేయడానికి మనం sudo అమెజాన్ లైనక్స్ ఇన్స్టాల్ డాకర్ అనేది యూజ్ చేయొచ్చు, లేదా sudo ఇన్స్టాల్ డాకర్ అనేది యూజ్ చేయొచ్చు. సో అది మీ చాయిస్. నేనైతే ఈ కమాండ్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇన్స్టాలింగ్ డాకర్ ఓకే. సో ఇన్స్టాల్ అనేది అవుతుంది. లేదా మీరు డైరెక్ట్గా -y ఇచ్చారంటే సో నార్మల్గా SY ఇలా అడగదు. సో కంప్లీటెడ్. ఓకే. నెక్స్ట్ సర్వీసెస్ అనేది స్టార్ట్ చేస్తాము. ఓకే, సర్వీసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మనం దాన్ని ఎనేబుల్ చేస్తాం. సో sudo systemctl enable docker. నెక్స్ట్ దీన్ని మనము ఒక ec2 యూజర్ని మనము యూజర్ మోడ్ అని యాడ్ చేస్తాము. సో ఇంతే అండి. సో మీరు దీనికి సంబంధించి డాకర్ అనేది క్రియేట్ చేయడం. సో మీకు ఇంకా డాకర్ ఇన్స్టాల్ అయిందా లేదా అనుకోని కూడా మీరు డాకర్ హైఫన్ వర్షన్ కూడా ట్రై చేయొచ్చు. సో ఇక్కడ కూడా మీకు వర్షన్ అనేది వస్తుంది. సో ఏ వర్షన్లో మీరు డాకర్ అనేది యూజ్ చేస్తున్నారు. సో ఇదేనండి. సో డాకర్ ఇన్స్టాలేషన్ ఏంటి అనేది. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే పోస్ట్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.